హల్లెలూయా జీసస్. పరమ తండ్రి నీకే వందనాలయ్యా. జీవనాదం నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నేనే జీవాహారమును జీవజలమునైన దేవుడవని సెలవిచ్చారు తండ్రి. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను సెలవిచ్చిన దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో మరొక్కసారి నాయనా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా స్తుతుల మీద ఆశీర్వదించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము. మా ఆరాధన ఆగ్రహించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. మీరు మాట్లాడే సమయము తండ్రి, అవును ప్రభా, సమస్తమునైనా నిమ్మళమైన తరువాత దేవుడైన యెహోవా మాట్లాడడం ప్రారంభించని సెలవిచ్చారు. మీ మాటలు ప్రభా జీవము గలవి, శక్తి గలవి తండ్రి. ఎటువంటి మూలుగలను విభజించగలిగిన శక్తివంతమైనవి తండ్రి. మీకు వందనాలు. మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని మరొక్కసారి ప్రభా మీ చిత్తను ప్రభా బయలుపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దయచేసి కూర్చోండి తొందరగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాదం. నేను నమ్ముచున్నాను అప్పుడే మీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిందని. ఎందుకు తెలుసా? ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత మిమ్మల్ని తాకి మిమ్మల్ని ఆశీర్వదించిందని నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే ఎవరికి సాధ్యము? చెప్పండి చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? అది నాకు కావాల్సిన జవాబు. అందరూ నమ్ముతారు తెలుసా మీకు? దయ్యం కూడా నమ్ముతుంది. యేసు ప్రభు దేవుడని దయ్యం కూడా నమ్ముతుంది. యాకోబు పత్రిక చెప్తున్నమాట. వాడు నమ్మడమే కాదంట, వాడు భయపడతాడు దేవుడికి. దయ్యం ఏం చేస్తాడంట? దేవుడికి భయపడతాడు. మరి దేవుడి ముందు వాడు నడుగుతాడు. అందుకే మనం పాట పడతాం కదా, తోక ముడిచి పారిపోవును. ఎవరు పారిపోతారు? సైతాన్. అయితే క్రైస్తవుడు అని చెప్పుకొని విశ్వాసం చెప్పుకునే వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు. అందుకే ఈరోజు చాలా కుటుంబాలలో ఆశీర్వాదం ఉండదు. మరి కుటుంబాల్లో మనం అనుకుంటాం మేము చాలా ప్రార్థనా పరులు, మేము భక్తి పరులు అని. నేను పొద్దున చెప్పిన బేతం చేసిన కూడా, నేను కూడా 100% కరెక్ట్ అని చెప్పుకుంటే నేను కూడా అబద్ధికుడు, మోసగాడు. ఎందుకంటే బైబిల్ మాట అంటుంది, నాలో ఏ తప్పులు లేవని చెప్పువాడేవాడంట అబద్ధికుడును మోసగాడు. మరి యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద పుట్టినవాడు ఎవడు పరిశుద్ధుడు లేడు, ఎవడు లేడు. ఏ దేవుళ్ళు దేవతలు అనలేదన్నమాట నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తారా అని. యేసు ప్రభు ఒక్కరైనారన్నమాట నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరని. అంటే అర్థమేమి? అందరూ పాపులే. బైబిల్ అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అని దేవుడి ఆశీర్వాదాల్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే దేవునికి వ్యతిరేకముగా పాపం చేస్తున్నారు. మరి రోజు ఆశీర్వాదంగా ఉండాలంటే, కుటుంబం దేవుని వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే ఎలాగుండాలో దేవుని ఒక వాక్యాన్ని చూసుకుందామంట. బైబిల్ ప్రకారం కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు కదా, ఈరోజు 1వ ఆదివారం కుటుంబాలు ప్రార్థన చేస్తారు. కుటుంబాలని దేవుడు ఆస్వాదిస్తాడని చాలామంది కుటుంబాలు ఆశపడి దుప్పి నీటి వాగుల కొరకు ఆశించున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురించి, అట్లా తృష్ణతో వచ్చారు కొంతమంది ఆశీర్వాదాలు కావాలని. ఇంకొంతమంది ఎట్లా అంటే పోకపోతే అయ్య తిడతాడేమో, ఇంకొంతమంది ఎట్లా అంటే పోకపోతే దేవుడు కొడతాడేమో, దేవుడు తిడతాడేమో, అయ్య తిడతాడు లేకపోతే దేవుడు కొడతాడని వచ్చేవాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఆశ కలిగి దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు అన్న విశ్వాసము కలిగిన వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనుషుల్ని మెప్పిస్తారు కొంతమంది. అందుకే దావీదు అంటాడు, మనుషులను మెప్పించడం కంటే రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించిన నరునికి
ఏ మేలుకు కొదవ ఉండదు. మరి ఎందుకు చాలా కుటుంబాల్లో దేవుని నమ్మి ఇన్ని సంవత్సరాలు ఇంకా కొదవ 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 అంటే దేవునికి ఇష్టంగా బ్రతకటలేదు. మనం మనుషులకి ఇష్టంగా బ్రతుకుతాం, మనుషులు మెప్పిస్తాం. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట మొత్తం చూసుకుందామంట. కీర్తనల గ్రంథము 128వ కీర్తన చదువుకుందాం. ఈ 128వ కీర్తన ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తన. ఈ కీర్తన ఒక కుటుంబాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో చెప్పుతున్నటువంటి కీర్తన. మొట్టమొదటి వచ్చిన తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు దానిలో నెంబర్ 1. ఓకే, రీడ్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, ఇంగ్లీష్లో భలే ఉంది. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ ఇస్ యువర్స్. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ. చూడండి, ఆశీర్వాదం మరియు అభివృద్ధి. ఒట్టి ఆశీర్వాదం కాదు, అభివృద్ధి. అభివృద్ధి మనకి ఒట్టి ఆశీర్వాదం ఉంటే చాలు, అభివృద్ధి వద్దు. అనమాట కదా, ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಿಲ್ಲಯ್ಯ. ಇಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಅಲ್ಲಿ ವ್ಯಾಪಾರ, ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಸ್ತ್ ಮಾಡ್ತೀವಿ, ಆದರೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಂದರೆ ಈ ಮೊದಲನೇ ಮಾತು ಏನಂತ ಹೇಳ್ರಿ, ಕನ್ನಡ ಗಟ್ಟಿಗೆ ಗಟ್ಟಿಗೆ ಯೆಹೋವನಲ್ಲಿ ಏನಿದ್ರೆ ಗಟ್ಟಿಗೆ ಹೇಳ್ಬೇಕು. ಎಲ್ಲರೂ ಹೇಳ್ಬೇಕು. భయంతో వస్తారు చర్చికి కొంతమంది, భక్తి ఉండదు. కొంత భక్తితో వస్తారు, భయం ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, హిందువులకి భలే భక్తి. మీరందరూ యేసుప్రభువులో లేకున్నప్పుడు మీరు అందరూ హిందువులే కదా. ఆవుకి, కుక్కకి, నక్కకి ఎవడన్నా ఇట్లా కొంచెం కాలు తగిలితే ఆవు తోకకి ఇట్లా 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 మొక్కునేది, కుక్కని మొక్కేదే, గాడిదని మొక్కేదే, పందిని మొక్కేదే, చెట్టుని మొక్కేదే, ఏది కనపడినా మొక్కేదే. సూర్యుడిని మొక్కేదే, చంద్రుడిని మొక్కేదే, నక్షత్రాలు మొక్కేదే, యాప చెట్టు, సుంకేశ్వర చెట్టు, బండి చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, అన్ని చెట్లు దేవుడు మనకి గాలి చేకిస్తే మనం పోయి ఆ చెట్లు మొక్కేవాళ్ళం ఏంటి ఒకప్పుడు. అంటే భక్తి. కనపడిన వాడు అన్ని భక్తి. పాస్టర్కి మొక్కేదే, పూజారికి మొక్కేదే, ముల్లాకి మొక్కేదే, దర్గాకి మొక్కేదే, చర్చికి మొక్కేదే, మసీద్కి మొక్కేదే. నేను చెప్తాను, చర్చి కాడ పోతారు కొంతమంది ఇట్లా అనుకుంటారు, ఇంకొంతమంది చర్చి కాడ ఇట్లా చూస్తారు. మీరు చూడండి, మళ్ళీ కొంతమంది హిందువులు ఇట్లా పోతూ ఉంటే ఆ దర్గా కాడ నిలబడి ఇట్లా అంటారు. నేను చూసినాను. అంటే వాడు ఎవడో దేవుడు నాకు తెలియదు, మొక్కాలంతే. ఆడ దేవుడు ఉన్నాడా లేడా అని ఎప్పుడు చెప్తాను. ఇది మనం ఖాళీ చేసిపోతే దేవుడు ఉండడు. మనం ఇక్కడ నుండి ఖాళీ చేసిపోతే ఇక్కడ దేవుడు ఉండడు. ఇది బాగా పెట్టుకోండి. చాలామంది పెద్ద పెద్ద చర్చలు కాడ ఇట్లా 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 అనుకోని ఇట్లా అనుకుంటే ఆడ ఉండడు, ఖాళీ పాత్ర అది. దేవుణ్ణి మొక్కడం అంటే ఏం తెలుసా, నీ హృదయంలో విశ్వసించి పట్టుకోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా, చూడండి అర్థం చేసుకోండి, నిశ్చయము, అదే చెప్పండి, నిశ్చయముగా. మీ భార్య సార్ చెప్తుండే అండర్లైన్ చేసుకోండి అని. ఏం చేసుకోండి? అండర్లైన్ చేసుకోండి. నిశ్చయముగా. ఎవరు చెప్తారు అట్లా? నిశ్చయముగా. గర్భవతి ఉండేవాళ్ళు డాక్టర్ దగ్గర పోయి, అమ్మ నా కడుపులో ఆడపిల్ల మగపిల్లడు అంటే ఉంటారు, స్కాన్ చెయ్యి, అదే మరి ఎంఆర్ఐ చెయ్యి, అన్నీ చేసినాక అమ్మ చెప్పకూడదమ్మా, గవర్నమెంట్కి వ్యతిరేకమమ్మా. ఏమి గవర్నమెంట్కి వ్యతిరేకమమ్మా అంటారు. అప్పుడు స్కాన్ చేసేదే పాపం, స్కాన్ చేసేదే మోసం, స్కాన్ చేయించడమే లా ప్రకారం విరోధం. అది దేవుడికి తెలుసు, ఆడపిల్లని ఎవరికి వెళ్ళాం, మగపిల్లడికి ఎవరికి వెళ్ళని. కొంతమంది చూడండి ఆడపిల్లలే కంటుంటాయి, దేవుడు మాకు అన్నీ ఆడపిల్లలే ఇచ్చా అంటాడు. ఇంకొకరేమో మాకు అన్నీ మగవేశారు, ఒకటి ఆడలేదు అంటారు ఇంకొకడు.
ఒకసారి ఇర్మియా గ్రంథం తిప్పండి. ఒకసారి ఇర్మియా గ్రంథం తొందరగా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ జెరమియా. హలో, మీ అమ్మ నాయనకి పెళ్లి కాకముందే ఆయన తెలుసు నువ్వు ఎవరని, ఆడపిల్ల మగపిల్లడా అని. ఈ డాక్టర్లు స్కాన్ చేసి చెప్తారు ఆడ మగ చూసి. కొంతమంటారు కదా, అమ్మ 9 నెలలు నిండిందంటే మగపిల్లోడు, లోపలైతే ఆడపిల్ల. మనమే చెప్తాం సామాన్యంగా. ఆ డాక్టర్లు కాదు, చదివి అన్నీ చేసి స్కాన్ చేయి. ఎంత డూప్లికేట్ స్కాన్లే. ఈ స్కాన్ చెప్పి ఈ వదిలిపెట్టండి, ఈ కానపులు వదిలిపెట్టండి. మోకాలు నొప్పి వచ్చిందంటే ఏమంటారు వాళ్ళు? ఫస్ట్ ఏం మార్చుకోబర్రి, స్కాన్ మార్చుకోబర్రి, ఎంఆర్ఐ చేయించుకొని రండి. ఎంత కట్టాలా పోయాడా? ఫస్ట్ 5,000 కట్టాలా. అన్నీ చేసినాక ఏం లేదమ్మా బరువు తగ్గమ్మా అంటాడు. అంత సింపుల్. లేకుంటే ఉప్పు కారం తినొద్దమ్మా అంటాడు. ఇంత మీ చూడ ఏమో చెప్తాడా? ఇంకా లాస్ట్కి అయితే ఆపరేషన్ చేయాలా అంటాడు. నేను చెప్తాను తెలుసా, ఇవన్నీ వదిలిపెట్టి రోజు బాగా నీళ్ళు తాగండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఉప్పు తక్కువ తినండి, కారం తక్కువ తినండి. ఎట్లయ్యా, నాలుగు ఎట్లెట్లో అయిపోతుంది అయ్యా. రేపు రోగం వచ్చినాక తగ్గించుకునే దానికంటే రోగం రాకముందు తగ్గించడం మేలు కదా. కొంతమంది మసాలాలు బాగా తినే అలవాటు. మసాలా లేకుంటే కూర బాగుండదు. ఏమి మసాలా లేదు అయిపోద్దు. నేను తెచ్చిపెట్టింటివా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, అప్పుడే 25కి అయిపోయినాయి అన్నీ. ఇవన్నీ తిండి. నేను మొన్న ఒకటి చెప్పిండి ఎవరికో, డాక్టర్కి భలే భయపడతారు జనాలు. అమ్మ ఉప్పు తగ్గిస్తాడు, ఉప్పు తగ్గిస్తాడు. కాఫీ తాగుడు, అన్నం తినడు, రొట్టె తినల్లా తింటాడు, ఉప్మా తినల్లా, ఇష్టం లేకుండా తింటాడు. వాడు చెప్పినవన్నీ చేస్తాడు. మళ్ళీ వాకింగ్ చేస్తాడు తప్పకుండా. ఈ ట్యాబ్లెట్లు టైం సరిగా మింగుతాడు. అది దేవుడు చెప్పించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, చూద్దామంట. కీర్తనల గ్రంథము 1వ కీర్తన. తొందరగా కీర్తన 1. ఎంతసేపు చెప్పేది? దుష్టుల ఆలోచన చెప్పు నడవక. దేవుడు చెప్తాడు, దుష్టులతో నడవద్దంటే ఈ దుష్టులతోనే పోయి పొద్దున్నే ఆడకూర్చొని అడగొట్టే దుష్టుల దగ్గర. పాపుల మార్గమున ఆడపోయి నిలిచేది. ఏం మాట్లాడతారో ఆడవాళ్ళు, ఏం మాట్లాడినా ఈ అనుమాన పిశాచికి నా గురించే మాట్లాడతారు. చెవిటోళ్ళతో భలే కష్టం తెలుసా. మనం ఊరికే నవ్వినామనుకోండి, ఇటు చూసి నవ్వుతే సెటిలింగ్ వాడు, ఏంటికి నవ్వుతీవి నన్ను చూసి అంటాడు వాడు. మామ దేనికో నవ్వింటాము. ఈ మెల్ల కన్నోడికి ఇంకో కష్టము. మనం ఏడో చూస్తాం, వాడేడో చూస్తూ ఉంటాడు. ఏంటికి అట్లా చూస్తున్నావు అంటాడు వాడు. వాడు ఏడో చూస్తుంటాడు, మనం ఏడో చూస్తుంటాము. వాడికి మన మీద ఉంటుంది. చూస్తున్నారా? అట్లా ఈ దొంగలకి చాలా కష్టము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక. చర్చికి వస్తారు కొన్ని ముఖాలు. చర్చిలో కూడా అన్ని అపహాస్యమైన మాటలు, కామెడీ మాటలు. చర్చిలో కూడా కామెడీలు చేసుకుంటారు కొంతమంది. చర్చిలో కూడా కొంతమంది డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటారు. కొంతమంది పక్కన కూర్చొని ఏమేమో తిక్కి మాటలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో దేవుడి భయభక్తి ఉందా, లేకుంటే అపహాస్యము, లేకుంటే పనికి రానివి ఉన్నాయా? ఏం ఆలోచన? దుష్టుల ఆలోచన చెప్పున ఆలోచిస్తాం. చెడు ఆలోచన. ఎప్పుడు ఎవరిని ముంచుదామో, ఎవరికి వేస్తామా? ఒకరిని ముంచే ముందు నువ్వే మునుగుతావని తెలుసుకోవాలి ఫస్ట్. చెడపకురా. ఇంకా నువ్వు ఎవరో చెడపాలని ఆలోచన చేసుకున్నాను మనసులో, దేవుడు దాన్ని ఎరిగి నిన్ను చెడిపిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందా, అపహాసక త్రోవల యందా. 128వ కీర్తన లేకుంటే 1వ కీర్తన మీ జీవితం. దుష్టుల మార్గమున నడవక. చూడండి, ఇదేమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన
త్రోవలో, ఆయన చెప్పిన మార్గంలో గనక మనము నడిస్తే, నువ్వు నడిస్తే నీ కుటుంబం ఖచ్చితంగా దీవించబడుతుంది, నీ కుటుంబం ఖచ్చితంగా ఆశ్రయించబడుతుంది. ఎందుకంటే ఆయన వాగ్దానం. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసి, అబ్రహాము నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. అదే 2వ వచనంలో ఉంది మాట, చదవండి మరి 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతులా నీకు మేలు కలుగును. అయ్యా అందరూ దుడుస్తామయ్యా, ఏం మిగులువయ్యా, అందరూ దుడిసినా ఏం మిగులువయ్యా. అయితే వాక్యం అబద్ధమా, నువ్వు అబద్ధమా? ఏముంది వాక్యంలో? నిశ్చయముగా నీవు నీ కష్టార్జితము తింటావు. కష్టం చేయకుండా పొగసాటిగా తినేకి రాదు. ఒకరు తింటే అది కక్కేస్తావు, అది కడుపుకు అంటుకోదు. నిశ్చయముగా నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగా దేవునియందు భయభక్తులు కలిగి ఒక కుటుంబాన్ని చూద్దామంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్. యోబును మరి కీర్తనగా ముంచే యోబు చూడండి, తండ్రులు నాకేం సార్, నా కొడుకు యోబు కొడుకులు నీ కొడుకులు కన్నా బలవంతులంట, 7 మంది కొడుకులు. ఏమన్నాడు యోబు? నా పిల్లలు తెలియక దేవుడిని ద్వేషించరేమో. ఈడున్నోళ్ళు ఎంతమంది తెలిసి దేవుడిని దూషించరు? ఎన్నిసార్లు మీరు దేవుడిని బాధ పెట్టిండ్రు? ఏం దేవుడిని నమ్ముకుంటేమో ఏమో, ఈ దేవుడు మమ్మల్ని ఎప్పుడు కరుణ ఇస్తాడో ఏమో, ఈ దేవుడు మమ్మల్ని ఎప్పుడు చూసి, ఏం దేవుడు గుడ్డాడా లేకుంటే కరుణ లేకున్నాడా? హలో, ఏమన్నాడు యోబు ఇక్కడ? నా కుటుంబం మేము దేవునికి కనపడాలి, నా పిల్లలు వాళ్ళు ఏమంటారు వీకెండ్ హాలిడేస్లో వారు షబ్బాత్ దినమున ఒకవేళ వారు చేసుకున్నటువంటి ఆ పార్టీలో వాళ్ళు ఒకవేళ ఏమైనా దేవునికి చెడుగా మాట్లాడారేమో అని పిల్లలందరూ పడుకున్నప్పుడు ఆయన తెల్లవారుజామున లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు తండ్రి. ఆ మనిషిని లేపండి. ఏం చేశాడు యోబు? వేకుమ జామున లేచి తన పిల్లల కొరకు యెహోవా యందు భయభక్తులు అంటే అది, అయ్యా నా పిల్లలు నీకు వ్యతిరేకముగా పాపము చేశారేమోనయ్యా, వారిని క్షమించు ప్రభువా. ఇది దేవుడికి చేసే ప్రార్థన. అయితే ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే, ఏం పిల్లలు ఇచ్చే దేవుడు, ఈ పిల్లలు ఎట్లా పిల్లలు, ఏం దేవుడు, నా పిల్లలు చూడు ఎట్లయిపోయినాయి. ఎవరు చూసిస్తారు ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, యోబు ద్వేషించాడా దేవుడిని ప్రేమించాడా? ఏ కుటుంబం అయితే దేవుడిని ప్రేమిస్తుందో ఆ కుటుంబం మాత్రం ఒక పాట పాడగలదు. ఏం పాట తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా విడువరు నేను. ఇది అని అడిగితే ఇక్కడ యోబు మాత్రమే ఎన్ని కష్టాలు యోబుకి. కొడుకులు చచ్చిపోయినారు. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి,
వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు అని అడుగగా అపవాది ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నగారి ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేర్చుండగా షేబాయిలు నా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకై నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. మొదటిది ఆవులు, ఎద్దులు, గాడిదలు అయిపోయింది. తర్వాత అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దాని తర్వాత దాన్ని నీకు తెలియచేటకే నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి తిని. తర్వాత 10వ వచనం అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇప్పుడు 3 అయిపోయా. 4వది 18వ వచనం అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి దాని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే వచ్చి తినని. చూడండి, యోబుకి 4 కష్టాలు ఒక్కసారి వచ్చినాయి. ఆస్తి, ఐశ్వర్యం, పిల్లలు. నాకు ఒక్కసారి ఆశ్చర్యం తెలుసా? నా తెలియదు మీ గురించి, నా గురించి చెప్తాను. నేను సేవకు వచ్చినప్పుడు నాకు ఏమీ లేవు. మా అమ్మని అనుకున్నాను, నాకేమీ లేవు. ఇప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చిన తర్వాత నాకు గర్వం వచ్చింది. నాకు తెలియదు మీకు వస్తుంది లేదు, నాకు నేను చెప్పేది ఇట్లా. చాలామందికి ఏముండవు దేవుడు నమ్ముకోకముందు. కొంతమందికి ఇంట్లో తినేకి సరిగ్గా సిల్వర్ ప్లేట్ కూడా కొన్ని కుటుంబాలు, నాకు తెలుసు అట్లా కుటుంబాలు. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత ఎంత గర్వం అంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. దాంట్లో ఏమైనా కొంచెం పోయిందనుకో, వచ్చింది దాంట్లో 100 రూపాయలు ఒక 5 రూపాయలు పోగొట్టిపోయింది అనుకో, నిద్రపోరు. ఇంకా ఆ 5 రూపాయలే 95 రూపాయలు ఉంది కదా అని ఆలోచన లేదు. ఆ 5 రూపాయలు పోయిన దానికి వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి దేవుని కొనికి ఏం దేవుడో ఏమో నాది పోగొట్టుకుపోయా. ఇప్పుడు చెప్పండి, ఏ బుగి అన్నీ పోయినాయి. కొడుకులు పోయినారు, కూతుర్లు పోయినారు, ఎద్దులు, ఆవులు, మేకలు, పాలిచ్చే గాడిదలు, వంటలు అన్నీ ఒక్కరోజే. ఎట్లుంటా చెప్పండి? ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఒక్కరోజు అన్నీ పోతే బహుభయంకరంగా ఉంటుంది. అది కాకుండా మరొకటి చూడండి, ఆయన చెప్తున్న మాట చూద్దామంట. 19వ వచనం ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి దాన్ని నీకు తెలియజేసేటప్పుడు నేను ఎక్కడ వచ్చిందని చెప్పిన తర్వాత 20వ వచనం అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి మా ఊర్లో దండిగుంది ఇడిచిపెట్టి బళ్ళారికి వచ్చినాం కూలి పనికి. నీ అయ్యా నీకు ఆడ అన్నీ ఉంటే కూలి పనికి వస్తావా? దేవుడు నమ్ముకున్నాక భలే బుల్డప్లు ఇస్తారు. కొంచెం బట్టలు తెల్ల వేసుకొని లేకుంటే కొంచెం మంచి గంజి బట్టలు వేసుకుంటే మా ఊర్లో నాకు దండిగుండా అది బళ్ళారికి ఊరికి అట్లా వచ్చిపోతాం మేము. అవునా? ఎందుకు వచ్చినావు బళ్ళారికి? వచ్చినప్పుడు ఎట్లుంటే పరిస్థితి? ఇప్పుడేమో ఒక నక్లీసు 2 ముక్కరాయిలు ఆ పక్క ఈ పక్క 2 ముక్కలు వేసుకుంటే ఈ ముక్కారమ్మకి ఏమమ్మకి ఈ ముక్కారమ్మకి కండ్లే కనపడవు. ఇంకా ఇట్లాంటి ముక్కు. నా బైబిల్ ఒక మాట ఉంది, పంది ముక్కున బంగారు కమ్మేసినట్టుంటుంది పంది. అసలు యోబు ఏమన్నాడు చూడండి,
నేను తల్లి గర్భము నుండి ఎట్లొచ్చాడంట? గట్టి చెప్పాలా? సింపుల్. ಏನು ತಂದಿಲ್ಲ ಇಲ್ಲ, ನೀವೆಲ್ಲ ತಂದ್ಕೊಂಡಿರಿ. ಹುಟ್ಟುವಾಗೆ ಬೆಳ್ಳಿ బంగారు మొలతాడు, బంగారు స్పూను, బంగారు నక్లీసులు కదా. మళ్ళీ పాట పాడేది, ಏನು ತಂದಿಲ್ಲ ಹುಟ್ಟುವಾಗಲೇ ಒಯ್ಯೋದೆ. పాడండి పాట. ఈ పాటలు రావు. సినిమా పాటలు పాడాడంటే ಒಂದೇ ಸಲ ಸಾಯೋದು ತಮ್ಮ ನಾಳೆ ಅಂದ್ರೆ ಯೇಸುವ ನಂಬದಿದ್ರೆ ప్రతి కుటుంబమే తెలుసుకోవాలా. ఇది తెలుసుకోరు, ఊరికే పాట పాడతారు. ఊరికే పాట పాడేది. ఏమన్నాడు యోబు ఇక్కడ? అన్నీ పోతే ఏడుస్తూ బాధపడి దేవుడి దగ్గర, ఏం దేవుడా, నా కొడుకులు తీసుకుంటేవి, నా కూతుర్లు తీసుకుంటేవి, నా ఒంటరి తీసుకుంటే అన్నీ తీసుకుంటేవి, ఆడికి ఆగిపోలే. ఏముంది కదా, కట్టుకున్న భార్య నీపై చుక్కలా కూలినా, కట్టుకున్న పెండ్లాం వచ్చి ఏం మొగడే, మొగడంట మొగుడు ఇష్టపడ దేవుడే. దేవుడు 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 అని బల పట్టుకున్నావు నువ్వు. ఇవి కొన్నిలో రివర్స్ ఉంటాయి. ఈ మొగుళ్ళు రోగిష్ట మొగుళ్ళు, పాపిష్ట మొగుళ్ళు, చర్చికి పోతావు చర్చికి ఇడిచిపెట్టు, నాకు చెప్పినట్లు చేయి, అన్ని ఆడ ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చింది తినేకప్పుడు. ఇప్పుడు వచ్చినాక ఆడోళ్ళ మీద అది రివర్స్. ఇడ దేవుడు 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 అంటావు, ఇడిచిపెట్టా దేవుడే. నాకు నిజంగా యోబు మంచోడు. తిక్కముండ పిచ్చిదాన అంటే అదే అంత ఒకటే. పిచ్చిముండ ఏం అప్పిచ్చిందా? కొంతమంది చూడండి మరి కట్నాలు తెచ్చుంటే ఈ ఆడల్లో అబ్బబ్బబ్బబ్బ నా సోఫా నా మంచము ఏమంట, నువ్వు తెచ్చిన సోఫా నీ మంచము నీ కానిపోయి నీ బిడ్డ పుట్టి అది ఇరిగిపోయింటుంది. నా అంతస్తుని మంచము, నా అంతస్తుని సోఫా. నిజంగా యోబుకి నేను కింద యోబు టైంలో అంటే ఇప్పుడు చేసా పెద్ద పెద్ద పూలార్లు వేసి ఆడ కటౌట్లకి అట్లా యోబుకి పూలారం వేసి మెరవని చేస్తుండే. పిచ్చిదానా, యెహోవా ఇచ్చెను ఇచ్చింది ఆయనే, తీసుకొనింది ఆయనే. పాట పాడతావే, ఏను తందిల్లా అని ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నువ్వు గొర్రెలు పోయా, మేకలు పోయా, అన్నీ పోయా, ఎందుకు దేవుడు విడిచిపెట్టదు అన్నా అంటావా? చూడండి ఆ మాట చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను. ఇదైన తర్వాత 20 వచనం, ఈ సంగతులు ఏ విషయం ముందు యోబు ఏ పాపములు చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని. కొడుకు చచ్చిపోతే
ఈ చర్చికి పోయాయమ్మా, దేవుడు ఎంత అన్యాయం చేసినమ్మా, 10 మంది కొడుకుల్లో ఒకటి తీసుకుపోయినమ్మా, వాడు ఉంటే ఎంత బాగుండే, 10 మంది కలిసి ఆడుకుంటుంటారంట. ఇక్కడ 10 మంది పోయినారే, 10 మంది ఒక్కసారే పోయినారే. ఏమన్నాడు యోబు? ఇచ్చింది ఆయనే, తీసుకునింది ఆయనే. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఆయన ఇచ్చిన ఆస్తి అది, నీది కాదు, నీ అప్పది కాదు, అది ఆయన ఇచ్చాను, ఆయన తీసుకు. 2వ అధ్యాయం ముందుకు వెళ్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, కుటుంబంలో రెండవది ఏముండకూడదంట? చెడుతనం ఉండకూడదు, చెడు ఆలోచన ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు. తర్వాత భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అనగా, అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై చర్మము. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు సైతాన్? చూసినావా? ఆస్తి పోతే పోయిందయ్యా, ఇప్పుడు ఊరుకున్నాడా? వానికి ఏముంది? బలం ఉంది, మళ్ళా తుడుచుకుంటాడు, చర్మాన్ని కొట్ట అన్నాడు. దేవుడు అన్నాడు, ఓకే తీసుకోపో. చర్మానికి అంతా మళ్ళీ రోగం వచ్చింది, బాధ వచ్చింది. దేవుడు ఒక మాట చెప్తాడు, నాకు ఆ మాట చాలా ఇష్టం. అన్నీ చేతికి అప్పగిస్తాను, ప్రాణం నేను పట్టుకుంటాను. ఏమి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? లేదు, మీ ప్రాణం 7 సముద్రాలు, ఏమి 7 నదుల అవతల చిలుక గొంతులో ఉంది మీ ప్రాణం. అవునా? కొంతమంది ప్రాణం ఏంటో తెలుసా? ఏమ్మా ఏం కావాలా అంటే, ఏం లేదప్పా, ఒక ఇంత బిర్యానీ 2 ముక్కలు పెడితే తిని పోదామనుకున్నామంటది. ఏడదేమో ప్రాణము? ముక్కల్లో దాయమ ప్రాణం. ఇంకొక ఆయమకుంటుంది ప్రాణం. మామిడికాయల కాలం వస్తే 2 పుల్ల మామిడికాయలు తిని పోదామనుకున్నామంటది. ఏడది దాయమ ప్రాణము? వాళ్ళు పోరు, ఎందుకంటే ఈ సంవత్సరం మామిడికాయ సీజన్ వస్తుందా, మళ్ళీ సంవత్సరం మళ్ళీ మామిడికాయ సీజన్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ పంటాడు? నా ప్రాణము కాదు సార్, ఏమంటాడు? దేవుడు అన్నాడు, దయమా సైతానా, యోబు చర్మము, ఏబు ఆస్తి అన్నీ తీసుకో, అది ఏబు ప్రాణం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబాన్ని దేవుడు తన చేతిలో పట్టుకొని పోషిస్తాడు. నీకు కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, మరణం వస్తుంది, బాధ వస్తుంది, అయితే సహించువాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకొనువాడు ధన్యుడు. 128వ కీర్తన, 128వ కీర్తన. నిశ్చయముగా, చూడండి, నిశ్చయముగా. ఇది వాడు అన్నాడు సైతం, ఆయనకు బలం ఉంది, మళ్ళా కష్టపడి పని చేస్తాడు, ఆయన కష్టం పడకుండా కొట్టేయి. దేవుడు అన్నాడు, ఓకే పో, ఇచ్చేసాను పో, ఆయన దేహాన్ని నీ చేతికి ఇచ్చినాను, ప్రాణం నేను పట్టుకున్నాను. ఇప్పుడు దేహం అంతా కురుపులు, ఆ కురుపుల్లో బాధపడుతూ బైబిల్ అంటది, అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకునుటకై చిల్ల పెంకొకటిని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకెందుకు బతికుండవు, సాయకూడదా? ఇట్లా అన్నోళ్ళు ఎంతమంది లేరమ్మా భార్యలు? ఊరికి ఏంటికి బతికుండావు, దండపిండకి ఇంటికాడ. నువ్వు పోతే ఆ ఇన్సూరెన్స్ అన్నా వస్తుంది. యోబు కాలం ఇన్సూరెన్స్ లేదు పాపము.
యోబు కాలంలో ఏం లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఈ రోజుల్లో చాలామందికి ఇన్సూరెన్స్ల మీద నమ్మకం. ఏమంటారు, నువ్వు పోతే ఆ ఇన్సూరెన్స్ అన్నా వస్తుంది, నేను పిల్లలన్నా బాగుంటాము, పోరాదా? ఇది యోబు భార్య అదే దయమా, ఉండేవన్నీ పోయిండాయి, నువ్వు ఒకడు, నీకు అరికాల నుంచి నన్నెత్తి వరకు అన్ని రోగాలు, నేను ఆడ చేసేది సామి, నాకే శాత కావట్లేదు వండుకొని తినేకి. నేను పక్కింట్లో కూర, ఆ ఇంట్లో రొట్టి, ఈ ఇంట్లో పప్పు తెచ్చుకొని తినేదాన్ని నేను. అసలే సోంబేరిది నేను. ఎవరు పెండ్లాము చెప్పండి, చెప్పండి, ఎవరు పెండ్లాము? యోబు పెండ్లాం అసలే సోంబేరిది. ఈరోజు అందరూ సోంబేరులే. నలుగురు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అమ్మ పోతా పోతా పాప కొంచెం మీ చెక్క లవంగ యాలక కొబ్బరి అంతా మిక్సీకి ఎవరైనా దంచమని చెప్పురు. మిక్సీకి ఏమంటే ఆ ఎమ్మకి చెప్పు, ఆ ఎమ్మకి చెప్పు, ఆ ఎమ్మకి చెప్పు. ఈ అమ్మలు అందరూ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ అమ్మ బజారుకి పోయి వ్యాపారం అంతా తీసుకొచ్చి రాత్రి కిర్రనేసి ఏదో చేసుకొని తిని పండుకొని ఏమో పాపం. అందుకే ఏం నవ్వుతారమ్మా కాలం మీరు నలుగురు అట్లే. ఎవరు నవ్వురా? నవ్వే వాళ్ళు అవుతారులే, నీకెందుకు, నాకు తెలుసు వాళ్ళు ఎవరని. నలుగురు ఉన్నారు కదా, పెద్దక్క, చిన్నక్క, నడిపక్క, ఇంకొక అక్క, ఆ అక్కల మధ్యలో ఒక తమ్ముడు. ఏం నవ్వుతీరా? ఆ ఎమ్మకి చెప్పు, ఈ నలుగురు లాస్ట్ వాడికి చెప్పు, వాడికి ఏం చెప్పువే. ఏమంటే నాకు చెప్తారా? అమ్మ పోనే, అమ్మ బయటకు పోని, మీ కథ కదరా ఎనస్. అమ్మ ఉన్నప్పుడే కొడతారు, అమ్మ పోయినప్పుడు ఏముండదు. ఇంకా ఇది యోబు భార్య. ఇంకేమి దేవుడు 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 అంటావయ్యా? సత్యన్నా పో, ఇల్లు ఇడిచిపెట్టన్నా పో. అయినా యోబు భయపడలే, గట్టోడు. ఎవరు యోబు? గట్టోడు. ఏమన్నాడు చూడండి ఇప్పుడు. చూసారా, భర్త బాగలేకపోతే ఇట్లా, భార్య బాగలేకపోయినా భర్తలు అట్లా ఆలోచిస్తారు. ఇది సావునన్నా సావు తప్ప. అసలు ప్రాణం ఎవరి చేతిలో చెప్పండి ఇప్పుడు? యోబు ప్రాణం దేవుని చేతిలో ఉంది. అలాగే నీ ప్రాణం, నా ప్రాణం, మనందరి ప్రాణం దేవుని చేతిలో ఉంది. కొన్నిసార్లు హాస్పిటల్కి పోయి, డాక్టర్ సార్ నా మొగుడి ప్రాణం నీ చేతిలోనే ఉంది సార్, వాడు నవ్వుతాడు. వాడు, నీ మొగుడి ప్రాణం నా చేతిలో ఉంటే నేను ఎట్లమ్మా ఇట్లా ఉంటుంటే నేను ఇంకా బాగా ఆడుకుంటుంటే అంటాడు వాడు. వాడు ఏమంటాడు, నన్ను మాడేవల్ల మాడిని ಎಲ್ಲೈತೆ ಮತ್ತು ಆ ಮಾತು ಮೊದಲು ಹೇಳ್ಬೋದಲ್ಲ, ದುಡ್ಡೆಲ್ಲ ಕಿತ್ಕೊಂಡು ಎಲ್ಲ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾನು ಮಾಡೋದೆಲ್ಲ ಮಾಡೀನಿ, ಅಲ್ಲೈತೆ. ಎಲ್ಲೈತೆ ಪ್ರಾಣ? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనగా అంటే ఏమో మూర్ఖురాలు కాదు, బుద్ధివంతురాలు, జ్ఞానవంతురాలే. అయితే ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు చాలామందికి దేవుడు ఒకవేళ ఏమన్నా ఒకవేళ ఇట్లా కష్టపెడితే మూర్ఖులుగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆమె నిజంగా చెప్పండి మూర్ఖురాలు కాదు. ఏమన్నాడు ఆయన? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. మీకు అర్థం కాలే? ఆమె మూర్ఖురాలే, బుద్ధి లేనిదే. అది యోబు ప్రేమ, భర్త ప్రేమ చాలా గొప్పది. ఆ యోబు ఏమన్నా తెలుసా, అమ్మ ఎందుకట్లా మాట్లాడతావు? చూడండి, నైస్ మాట్లాడుతున్నాడు యోబు. యోబు అనొచ్చు కదా, ఆ కోపంలో వానికి ఉండే ఆ జబ్బులో ఒక రాడ్ తీసుకొని నీ అయ్యా నన్నంటావా? ఏడో పడిందని చేసుకొచ్చితే నేను ఏమో అమ్మ పోన్లే అని ఊరుకుంటే నువ్వు నన్ను చచ్చిపోమంటావా అని రాడ్ తీసుకొని ఉతుకుండొచ్చు. అదేమన్నాడు? అమ్మ మూర్ఖురాలు మాట్లాడొద్దమ్మా, నువ్వు మంచిదే. ఏమన్నాడు ఆ బాధలు కూడా? నువ్వు మంచిదే. చూడండి, దేవుణ్ణి ద్వారా కుటుంబం ఆశ్రయించబడాలి అంటే ఆ కుటుంబంలో ప్రేమ చాలా ప్రాముఖ్యం. ఇంకంతా అయిపోయిన తర్వాత
లాస్ట్ అధ్యాయం తిప్పండి. దేవుడు యోబుని ఎలాగ ఆశీర్వదించాడో చూడండి ఒకసారి. యోబు యొక్క యథార్థత, యోబు దేవుని అందుకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా యోబుకు కలిగినటువంటి ఆశీర్వాదం. 42 అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలిగవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. అంటే ఇప్పుడు దేవుని మీద యోబుకి పూర్తి నమ్మకం వచ్చింది. మరలా ఇప్పుడు అన్నాడు ముందుకి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము వీడెవడు, అలాగున వివేచన లేనివాడనన్న నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియచేయము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమని పలకలేదు గనుక నా కోపం మీ మీదకి వచ్చింది. చూడండి, ఇప్పుడు దేవుని కోపం అంట ఎవరైతే యోబు నిందించి దూషించారో వారి మీదకి పోయింది. అయితే కింద చూపించాను కప్ప 12వ వచనం చూడండి. యెహోవా రాసుకోండి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో? అప్పుడు చచ్చిపోయింది ఎంతమంది? అప్పుడు చచ్చిపోయింది ఎంతమంది? ఇప్పుడు వాపస్ నమ్మకం ఉండాలంతే. పోయిందా అని ఆలోచించుకుంటా జీవితం అంతా గడిపేది. అయ్యో 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 అనేది ఏడు చెప్పండి, నరకంలో ఏడు అయ్యో అయ్యో అనేది నరకంలో. ఇప్పుడు నీ ఇల్లు అయ్యానా సంతోషమే, ఉంటే కదా ఏసయ్య ఇంట్లో. ఏసయ్య ఇంట్లో ఉంటే ఏముంటుంది? ఆనందం, సంతోషం, సమాధానం, శుభము నిత్యము ఉంటుందంట. లేకుంటే అయ్యో 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 అయ్యో. తర్వాత ఇవే పేర్లు మా చెరుకులో పెట్టినా మనకు. కెజ్జి అంటే గజ్జి, కెజ్జి ఏమో పెడతాం మనలు. అసలు నోరు తిరుగు పేర్లు. వీడుంటాయి కొన్ని, ముక్కు సరిగ్గా ఉండదు, హైట్ సరిగ్గా ఉండవు. నా బిడ్డ ఎంత అందగత్తి అంటే ఇట్లుంటుంది. ఎట్లుంటుంది? కాకి పిల్ల కాకి ముద్ద అంట. నీ బిడ్డ నీ ఇంట్లోనే. అయితే ఏబు బిడ్డలంట దేశమంతటా. బా, దేశానికి అందగతులు నీ బిడ్డలైనారనుకో, ఇంకా నీ కాళ్ళు భూమి మీద ఆగు. ఇంకా గాల్లో లేకపోతే ఏమో పేరు గాలమ్మ. ఏం పేరు ఏమ్మా? ఏంటది ఏమ్మా? యోబు కుమార్తెల అందమంట ఆ దేశంలో ఎవరికి లేదు. చూడండి, అంత మంచి అందగత్తెలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మరి ముందున్న బిడ్డలు ఎట్లు నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న బిడ్డలు అందంగా సుందరంగా ప్రపంచం అంతా చూసేలాగా ఇచ్చాడంట. తర్వాత ఇప్పుడు కొట్లాడతారు, బాగాలేదు బాగాలేదు బాగాలేదు, కోర్టుకు పోతున్నారు. నాకు మా అన్న భాగం లేదు, నాకు కోర్టుకు పోతాను. నీ అయ్యా బైబిల్లో ముందేసింది ఆడలకు భాగం. బైబిల్లో ఆడలకు భాగం దేవుడు ముందే ఇచ్చినాడు. అయితే ఇచ్చిన దాన్ని కొంతమంది తర్జుమా అట్లా ఇట్లా చేసి తికమక చేసి ఆడలకు భాగం లేదు. ఇప్పుడు ఈ ఆడలు ఏం తక్కువ వల్ల చదువు లేకుండా కోర్టుకు పోతారు.
నువ్వు ఈ లేకపోతే నాకేం కోర్టు ఉంది కదా, ఏముంది? కోర్టుకు పోతే ఏమి లాయర్ మీ అప్పనా మీ తాతనా? డబ్బులు లేకుండా వాడేమో ఊరికే చేస్తాడా? యోబు కుమారులతో పాటు కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చాను. తర్వాత అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ఎంత తరాలమ్మా చెప్పండి? నా బిడ్డ పెండ్లయితే చాలేయ్యా, నా ప్రాణం కొట్టకలాడుతుండది. 4 పెండ్లి చేస్తానో లేదో కానీ 1 చేసినాను, ఇంకా 3 ఉన్నాయి. చూద్దాం దేవుడు పెట్టినట్లు. కానీ అవునా? ఎన్ని తరాలంట? ఈ 4 పెండ్లి, ఆ 4 పిల్లలు పుట్టాలా, మళ్ళీ ఆ పిల్లలు పుట్టాలా, ఆ పిల్లలు పుట్టాలా. అప్పటి వరకు చూస్తాడంట యోబు. అది ఆశీర్వాదం అంటే. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశ్రయించబడు. పెదాలు లేచి నిలబడండి. ప్రతివారు మీ కుటుంబాలతో నిలబడండి. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. గట్టిగా మరొకసారి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశ్రయింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. యోబు లాంటి ఆశీర్వాదం, దీవెనలు, దావీదు లాంటి పట్టుదల మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు కుటుంబాల కొరకు. మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి. చెప్పండి, దేవా యేసయ్యా, ఈ రోజున నేను నా కుటుంబం నీ సన్నిధికి వచ్చులాగున మమ్మల్ని ఆకర్షించినందుకు నీకు వందనాలు. మమ్మలను ఆశీర్వదించి పంపుతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేయుచున్నాను. ఆమేన్. ప్రతి చేతులు ఎత్తబడాలి. అడోనాయ్ ఇష్మలికా, ఏ అడోనాయ్ పనవిలికా, దేకా షాడోనాయ్ పనవిలికా, ఇష్మలికా యెహోవా దీవించి నిన్ను కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఆయన సన్నిధి నిత్యము ఉండును గాక. ఆమేన్. నీ రాక పోకలందు ఆయన తోడుండును గాక. నీ పిండి, నీ గిన్నె, నీ గంప నిండును గాక. నీ ఫలము, భూఫలము, గర్భఫలము అభివృద్ధి చెందును గాక. పిల్లలు చూదును గాక. యెహోవా యందు ఆశీర్వదింపబడినవాడు ఇలాగ ఆశీర్వదించును. దేవుడు నీ కోట గుమ్మములు దీవించును గాక.
నీ ఇంటిలో సమృద్ధిగా దవస ధాన్యములు నిండును గాక. ఆమేన్. నీకు దీర్ఘాయుష్యమును అనుగ్రహించును గాక. ఆమేన్. నీ బ్రతుక దినములన్నీ కృపాక్షేముండును గాక. ఎల్లప్పుడు నీవు నీ పిల్లలు దేవుని ఆలయములో చిరకాలం ఉండును గాక. దేవుడిని ఆశీర్వదించును గాక. ప్రభా, నీవిచ్చిన నీ ఎవరిని ఆశీర్వదిస్తావు? మేము ఆశీర్వదిస్తానని చెల్లించిన దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. దీర్ఘాయుష్యమంతులుగా బ్రతుక దినములన్నీ కృపాక్షేమం. వీళ్ళ పిండి, వీళ్ళ గిన్నె, వీళ్ళ గంప, వీళ్ళ పిండి, వీళ్ళు చేసే ప్రతి వ్యాపారం ఫలాలు అభివృద్ధి చెందునుగా. దేనికి కొదవ లేకుండా సమృద్ధి జీవితం, సమాధానము, సంతోషము కలుగును కాక. బిడ్డలను ఆశీర్వదిస్తూ మరి వచ్చే నెల వరకు వీళ్ళకి తోడు నడిపించమని మనందరిని చేతికి ఒప్పిస్తూ యేసు నామములోని ప్రార్థన అడిగి పొందనమ్మ తండ్రి. ఆమేన్.